ఒక్క పూట బయటికి వెళ్ళి తినొచ్చేదానికి ఇన్ని స్టంట్లు చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. హలో మామందరికి, ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ అయితే అయిపోయింది. ఇంకా కాలేజ్ అయిపోయింది అనగానే మధ్యాహ్నం బయట తిందామని ఎక్కడికైనా వెళ్దామని అందరం అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బండి లేక మనం నలుగురు అయితే ఒకే బండి ఎక్కేశారు. ఇంకా మన అంజిగాడు చూడండి ఎక్కడ పడిపోతాడని వినాయకాన్ని లవర్ను కరుచుకున్నట్టు కరుచుకున్నాడు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఇంక ఈ వినాయకుడు అయితే బండ్లు వెళ్ళేటప్పుడు అస్సలు కామ్ గానే ఉన్నాడు. అంజిగాడు కాలు ఎత్తుకోపోయి సైలెన్సర్ కి తగిలిచ్చాడు. ఇంక మన రైడర్ బైక్ పోయేవాడు కామ్ గా పోకుండా మధ్యలో స్టంట్ అయితే వేసాడు. ఇంకా మన వాళ్ళకి దెబ్బకి ఇంకా అలా మన ఐతాపల్లిలో ఉన్న డాబాకి అయితే వచ్చేసాం. ఎక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా మేము కూడా ఏమేం కావాలో ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. నాన్స్, ఫ్రైడ్ రైసెస్, చికెన్ కర్రీ అన్ని అయితే ఆర్డర్ చెప్పాము. ఇంకా కాసేపు మన వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ మంచిగా నవ్వుకుంటూ తినేసాము. ఎవరికన్నా తాగితే కైపెక్తుంది, నాకు మా వినాయక గడికి మాత్రం తింటే ఫుల్ కైపెక్కేస్తుంది. ఇంకా ప్రసాద్ గారు చూడండి వాడిని ఎలా కొడుతున్నాడు లేమని. ఇంకా వాడిని లేపేసామని అందరిని వదిలేసి మళ్ళీ వచ్చి నా మీద పడ్డాడు. ఎట్టంటే అటు ఊపేస్తున్నాడు నన్ను. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. బట్ అంజిగాడికి ఏంటంటే రిటర్న్ లో వచ్చేటప్పుడు నిజంగానే సైలెన్సర్ కాల్ అయితే కాలిపోయింది. అందుకే బండి అయితే దిగేశాడు. సరే అయితే మా ఉంటా మరి.